ఈ వీడియో బిగినర్స్ కోసం, వీడియో ఎడిటింగ్లో బిగినర్స్ కోసం మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాం. ఎవరో ఒకరు వచ్చి మైక్ పట్టుకొని నీకు వెబ్సైట్లో ఫోటో ఉందా లేదంటే నువ్వు దిగిపోయిన అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. అయితే వీడియో ఎడిటింగ్లో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, జాబ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు ఒక జాబ్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్తారు, నీకు వర్క్ ఇస్తారు, టెస్ట్ కట్ అనమాట. ఆ టెస్ట్ కట్ ఇచ్చిన తర్వాత నీ వర్క్తో వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు నీకు ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి తీసుకుంటారు. అంతే ఉంటుంది. లేదంటే వాళ్ళ తర్వాత చూస్తామంటారు. ఇంకంతే. దానికి పోర్ట్ఫోలియో అనేది ఎంత అవసరం అంటే, మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నా కూడా వాళ్ళు ఆఫీస్కి పిలిచి టెస్ట్ కట్ ఇచ్చిన తర్వాతనే జాబ్ ఇస్తారు. జస్ట్ వర్క్ చూసి మాత్రం ఎవరు జాబ్ మ్యాక్సిమం ఇయ్యరు. అండ్ పోర్ట్ఫోలియో అనేది వెబ్సైట్లోనే ఉండాలంటే అంత అవసరం లేదు. జస్ట్ నీకు మనకు డ్రైవ్ ఉంటుంది, మన బెస్ట్ వర్క్స్ అన్ని డ్రైవ్లో పెట్టుకొని ఎవరైనా అడిగితే పంపిస్తే అయిపోతుంది. నేను అంతే పంపిస్తాను. సో దానికోసం అనేది ఒక వెబ్సైట్లో పెట్టుకొని ఉండాల్సిన పని లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ఇది అంత అవసరం లేదు. సో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అని చెప్పేసి ఈ విషయం చెప్పిన. సో మీకు నచ్చితే కొంచెం ఫాలో చేసి లైక్ చేయరు.